పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాయందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవ భక్తి సంగీతం నాడు నేడు రేపు అనేటువంటి విశ్లేషణాత్మక శీర్షికలో గత 2 విభాగాల్లో మనం క్రైస్తవ భక్తి సంగీతం, ప్రొటెస్టెంట్ భక్తి సంగీతం నాడు దానిని చర్చించుకుంటూ దాన్ని ఈ విభాగంలో కూడా మనం కొనసాగింపు జరుగుతుంది. పాటల్లో ఉన్న భక్తి సంగీతంలో ఉన్న మహాత్మ్యం ఎంత గొప్పది అంటే అది భక్తుల హృదయాలను స్పందింపజేస్తుంది. ఒక పిసినారివాడు ఉండేవాడు, పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు, ఎంగిలి చేత్తో కాకిని విదిల్చేవాడు కాదు. అటువంటి ఆయన గుడికి వెళ్ళినప్పుడు ఒక పాట వస్తూ ఉంది. నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదేని దశమా భాగము నీయ వెనుదీతువా, పాడి పంటలు ప్రభువు నీకేయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, కలిగించే సకలంబు సమృద్ధిగా. ఈ విధంగా దేవుడు ఎన్నో నీకు చేస్తూ ఉంటే నువ్వు కొంచెం కూడా దేవుడికి ఇవ్వలేవా అన్నప్పుడు ఆయనకు చెంప చెళ్ళు అనిపించి అప్పటి నుంచి పిసినారిని తనం నుంచి మానుకొని ఉదార జీవిగా మారిపోయాడు. ఇంకా కొన్ని పశ్చాత్తాప గీతాలు భక్తియుతంగా మనం పాడుకున్నప్పుడు హృదయంలో స్పందనలు కలుగుతాయి. భక్తి గీతాలు పాడుకున్నప్పుడు మన హృదయంలో పాపం పరిహారం అయిపోతూ ఉంటుంది, చెడుతనం అంతా వెళ్ళిపోతూ ఉంది, మంచుతనం ప్రవేశిస్తూ ఉంటుంది. అలాంటి పాటల్లోకే ఒక పాట ఉంది. సిరిపురం కృపానందం గారు 1901వ సంవత్సరంలో అప్పుడు ఆయన జన్మించాడు. ఆ కాలంలో ఉన్నాడు. నర్సీపట్నం ప్రాంతానికి చెందినటువంటి ఈ సిరిపురం కృపానందం గారి పాట అపరాధిని యేసయ్య కృపజూపి బ్రోమయ్య అనేది ఎంతో పశ్చాత్తాపంతో కూడిన భావజాలంతో కూడుకున్నదనమాట. అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు. ఎందుకు? శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా, అక్షయ భాగ్యమునియా, మోక్షము చూపితివయ్యా అని మనం శిక్షకు పాత్రులైనా కూడా మనకు మోక్షాన్ని ఇచ్చాడు ప్రభువు, రక్షణనిచ్చాడు. క్రూరంబుగా నేను నిన్ను కొట్టాను, తిట్టాను, నేరంబులను చేశాను, కానీ నువ్వు నన్ను ఎంతో దయతో నన్ను క్షమించావని ఈ పాట పాడినప్పుడు భక్తులందరిలో కూడా తప్పకుండా చలనం కలుగుతుంది. వాళ్ళలో ఒక పరితాపం అనేది ఏర్పడి దేవుడి పట్ల ఎంతో గాఢమైన కృతజ్ఞతాభావం కలుగుతూ ఉంటుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా పంతగాని పరదేశీ అని ఒక రచయిత ఉన్నాడు. ఆయన కూడా దేవుని స్తుతిస్తూ అందమైన పదాలతో సుందరమైనటువంటి పాటలను ఎన్నో రచించాడు. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను, తనరారు దినకరు పెను తారాలను మించు, ఘన తేజమున నొప్పు కాంతివంతుడ నీవు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. ఈ సకల సృష్టిని చేసినటువంటి దేవుడు ఎన్నో పెనుతారలను దినకరుడైన సూర్యుని మించి తేజముతో ప్రకాశించే నిన్ను కొనియాడతరమా
అని అతిశయోక్తులతో ఈ పాట అంతా దైవస్థుతిని చేస్తూ ఉంటుంది. ఇంకా తాళూరి ప్రకాశం ఒక నిరీక్షణ గీతం, ఆశీర్వాద గీతాన్ని రచించాడు. అది లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, ఇమ్ముగా ప్రభుని మహిమ ఇదిగో ఉదయించే నీపై, ఇమ్ముగా ప్రభుని మహిమ ఇదిగో ఉదయించే నీపై, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది అని దైవాశీర్వాదాన్ని గురించినటువంటి నిరీక్షణ గీతాన్ని ప్రకాశం గారు ఎంతో హృదయంగా రచించారు. ఇంకా బేతాళ జాన్ కవి అనేటువంటి క్రైస్తవ రచయిత పండితులకు పామరులకు ఆకర్షణీయమైన పాటలను చాలా రాశారు. వాటిలో ఒకటేందంటే, అన్ని కాలంబులనున్న యెహోవా నిన్న తరంబో మా కన్న తండ్రి, వన్నేకెక్కిన మోక్షవా పాళి సన్నుతులున్నతమయుండ ఉండే నీకు, అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్న తరంబోయో కన్న తండ్రి. అన్ని కాలాల్లో ఉన్న యెహోవా దేవా నిన్ను ఎన్నతరమా అని దైవస్థుతిని గురించి బేతాళ జాన్ కవి గారు చాలా బాగా పాడారు. వీరు ఎన్నో పాటలు రాశారు. ప్రతి కవి కూడా వాటిలో మచ్చు తునకలుగా కొన్ని మాత్రమే తీసుకొని వారి కోసం దేవుణ్ణి మనం వందనాలు చెబుతూ, వారి ఆత్మలకు శాంతి కలగాలని వారిని స్తుతిస్తూ, వారిని ప్రశంసిస్తూ, మనసుల్లో మనం వారికి వందనాలు చెల్లిస్తూ దేవుణ్ణి స్తుతిస్తే బాగుంటుందని ఈ కొన్ని పాటలన్నా వారిని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా పీడి శుభామణి గారు సేవాభావం గురించి, అంకిత భావం గురించి, అకుంఠిత క్రైస్తవ ధర్మం గురించి ఒక పాట రాశారు. ఏదో నేత్రాలు మిరుమిట్లు గొలిపెట్టేటువంటి చిత్ర ఆకర్షణలు ఈ లోకములు ఎన్నో ఉన్నా కానీ జీవితాంతం వరకు నేను నిన్నే వెంబడిస్తాను, నీకే సేవ సల్పుతాను అని నిర్ణయించుకున్నాను అని తన నిర్ణయం గురించి, అంకిత భావాన్ని గురించి తెలియజేస్తున్నాడు. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదనంటిని, నీవు నాతో కూడా నుండి నన్ను నడుపుము రక్షక, నేత్రము మిరుమిట్లు గొల్పెడు చిత్ర దృశ్యములున్నను, శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృపరక్షక. శత్రువైన సాతానుతో పోరాడే పోరాటంలో నీ యొక్క కృప చాలు నా దేవా అని తన యొక్క అంకిత భావం తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఒక సైనికుడు రాజుకు చూపేటటువంటి అంకిత భావాన్ని ఈయన రచనల్లో మనం గమనించవచ్చు. తర్వాత వచ్చే పాట కూడా ఒక సైనికుడు పాడే పాటలాగా ఉంటుంది. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఎంతోమందికి కంఠాపాఠం, ప్రొటెస్టెంట్లే కాదు కథోలికులు కూడా. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు సేవ చేయ రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను అని ఒక సైనికుడు జంకు బొంపు లేకుండా, నదురు బెదురు లేకుండా ఎలాగైతే ముందుకు వెళతాడో పోరాటానికి, ఆ విధంగా శోధనలు మనల చుట్టి వచ్చినా
సైతాను అంబులెన్ను తగిలిన భయము లేదు మనకిక యేసు చెంతనుండగా. యేసుతోటివిగాను పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై లోకనాద గొల్వను, సాధనం వెవ్వరు నీవు నేనెగా. యేసుతోటివిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా అని ఒక స్ఫూర్తిదాయకమైన పాటను సకల క్రైస్తవ ప్రజలకు, ముఖ్యంగా యువతకు అందించాడు. దానివల్ల ఎటువంటి జంకు గొంకు లేకుండా, ఆందోళన లేకుండా మన వైరి వర్గాన్ని, సైతాన్ని జయించడానికి క్రీస్తు సైన్యంతో పోవాలని అంకితభావంతో చెప్పాడు పిడి శుభామణి గారు. ఇంకా చదలవాడ థామస్ కవి ఉన్నారు. ఆయన పాట ఎంతో హృదయంగా ఉంటుంది. ముఖ్యంగా యేసు ప్రభు మన మీద చూపినటువంటి ప్రేమ ఎంత గొప్పదో. యేసురాజా నీదు ప్రేమ ఎన్నతరము కాదయ్యా, దోషినైన నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా. నేను దోషిని, అయినా నా ప్రాణాన్ని కాపాడడానికి నీ ప్రాణం ఇచ్చావు. అది నీ ప్రేమ. మరువలేను నీదు ప్రేమ మరణ పర్యంతము, మరువలేను నీదు ప్రేమ మరణ పర్యంతము. నా నరక బాధలన్నీ నీవా కొరతపై సహించినావా. నా నరక బాధలన్నీ కూడా నీవు ఆ కొరతపై సహించావు దేవా. యేసురాజా నీది ప్రేమ ఎన్నతరము కాదయ్యా, పాపినైనా నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా. ఎంత గొప్ప కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన, ఎంత మధురమైన గీతం. ప్రభువు కూడా ఈ పాట విని హృదయపూర్వకంగా పాడినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. మన కోసం తను శిలువ మరణం పొందినందుకు సార్థకత ఏర్పడిందని సంతోషిస్తాడు కదా. అల్లారి పెదవీరాస్వామి, అల్లారి పెదవీరాస్వామి కూడా ఎన్నో పాటలు రచించాడు, ఎంతో జనాకర్షణీయమైనవి. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. పాపముల్ తొలగింపను మనలను తాన స్వరూపంబునకు మార్చను. శాపంబంతయు నోర్చేను దేవుని న్యాయ కోపమున్ భరించేను. పాపమెరుగని యేసు పాపమై మన కొరకు పాపయాగము తీర్చేను. దేవుని నీతిన్ ధీరుడై నెరవేర్చేను.
అటువంటి గొప్ప సాహస కృత్యాన్ని చేసినందుకు విజయ గీతములు ప్రభువుకి పాడాలి. ప్రభువు చేసిన గొప్ప కార్యాన్ని మనం సన్నుతించాలి. మనలను తన స్వరూపానికి మార్చడానికి శాపం అంతా కూడా ఓర్చాడు అని క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, మహత్యాన్ని ఎంతో సాదరంగా కృతజ్ఞతాభావంతో వెల్లడి చేశాడు కదా. ఇంకా ప్రతి పెళ్ళిళ్ళలో పాడే పాట ఒకటి ఉంటుంది. అదేదో ఒకసారి ఆలోచించండి. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. క్రైస్తవులలో ఈ పాట లేకుండా ఏ పెళ్లి కూడా పూర్తవదు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి మంచి పాటలు రచించినటువంటి కవి అల్లారి పెద వీరాస్వామి గారు గంభీరమైనటువంటి శైలిలో మొదటి పాట ఉంది. విజయ గీతములు పాడరే. దేవరని దీవెనలు ధారాళముగా వీరులపై ఎంతో సరళంగా ఉంది. ఇటువంటి వైవిధ్యభరితమైనటువంటి రచనలు చేసినటువంటి వారు అల్లారి పెద వీరాస్వామి. దేవుడు ఆయన ఆశీర్వదించునుగాక. రావూరి రత్నం ఉన్నారు. ఆయన పిల్లలకు తగ్గట్టుగా యువతలో క్రీస్తుని స్తుతించే విధంగా పాటలు, పిల్లల పాటలు చాలా తక్కువ క్రైస్తవ మతంలో, కొద్దిమంది మాత్రమే రాస్తారు. పిల్లలంతా ఏకకంఠంలో పాడుకునేటట్టుగా ఆయన క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే సిల్వధారి. ఎంత సాధారణంగా ఉంది. పిల్లలంతా కలిసి ముక్తకంఠంతో నోరారా బృందగానం చేసేటట్లుగా ముక్తి విదాత నేత శక్తినో సంగుదాత భక్తి విలాప శ్రుత పరంబు వీడెనా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి అని రావురి రత్నం గారు పిల్లల పక్షంగా ఈ పాటను చక్కగా వ్రాశారు. ఇంకా 1912 ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో దళవాయి ఫ్రాన్స్ జాషువా గారు కొన్ని మంచి పాటలు రాశారు. దళవాయి ఫ్రాన్స్ జాషువా గారు యేసుని నామామృతము భాసుర జీవామృతము ఆసుగతికి కారణము క్రీస్తుని సన్నిధి సదనము అని క్రీస్తు ప్రభు యొక్క నామం యొక్క ఔన్నత్యాన్ని తెలిపాడు. క్రీస్తు యొక్క నామం ఏం చేయగలదో చూడండి. మలమల మాడేడు హృదయం కలకలలాడును సతతం కలువరి నాదుని స్మరణం గానము రేపును నిరతం యేసుని నామామృతము. నామాలన్నిటిలో యేసునామం అతి ప్రశస్తమైనది. శక్తిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. ఆ నామం యొక్క ప్రశస్తిని దళవాయి ఫ్రాన్స్ జాషువా గారు ఈ పాట ద్వారా చక్కగా వ్రాశారు. ఇంకా 1911లోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన బొంతా సమూవేలు గారు సన్నుతింతుమో ప్రభు
సదబలమగు భక్తితో సన్నుతింతుమో ప్రభు, సదమలమగు భక్తితో. బొంత సమూవేలు గారు రాసిన ఇంకొక అత్యంత జనాకర్షణీయమైన పాట, మనలో ఉదారత్వాన్ని ఔదార్యాన్ని పెంచే పాట. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని, దశమా భాగము నీయవెనుదీతువా. పాడి పంటలు నీకు ప్రభువేయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయవు క్రైస్తవాని. నువ్వు పొందినవన్నీ కూడా దేవుడియే, అది నీవు దేవుడికి ఇవ్వడానికి ఎందుకు సందేహిస్తున్నావు? ఇంకా రచయిత్రులు, ప్రొటెస్టెంట్ రచయిత్రులకు వస్తే కనీసం కొద్దిమందన్నా ఉన్నారు. వారిలో 1930 ఆ ప్రాంతంలోనే కొమ్ము కృపగారు వ్రాసిన పాటలు కొన్ని పుస్తక రూపంలో ఉన్నాయని మనం వింటూ ఉన్నాం. శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు, పాయాక బెత్లెహేము యూరిలో. శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు, పాయాక బెత్లెహేము యూరిలో అని యేసు జన్మదినాన్ని గురించిన సువార్తను చక్కగా వివరించింది. ఇంకా 1960 సంవత్సరంలో కట్ట జయమ్మ అనేటువంటి రచయిత్రి మధ్యమావతి రాగంలో అందరూ భజనలాగా పాడుకునేటట్లు మంచి పాట రచించింది. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. సమాధి గెలిచెను జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. ఈ విధంగా దయ్యాలు ఓడెను జయ యేసు, దయ్యాలు గెలిచెను జయ యేసు. ఈ విధంగా ఎన్నో విధాలుగా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ యేసు ప్రభుని గురించి ఆవిడ సన్నతించింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరికొంతమంది ఆధునిక భక్త కవి చూడామణి మాసిలామణి గారు ఎన్నో మంచి పాటలు రాశారు. ఇంకా పులిదిండి సొలొమోన్ రాజు గారు, డి నిత్యానందం గారు, జొన్నగుడి దేవదానం గారు, వారు ఇచ్చినటువంటి పాటలను కూడా మనం ఒకసారి మననం చేసుకోవడం ఆశీర్వాదకరంగా నేను భావిస్తున్నాను. వచ్చే తరువాయి భాగంలో పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.